మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా నిదానంగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. మన యొక్క 2 ముఖరంధ్రాల గుండా నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ప్రిపరేషన్ ఉదయం నుంచి ఎన్నో రకాలైనటువంటి పనులు చేసి ఉంటాం. కొంత శరీరం మనస్సు అలసిపోయి ఉంటుంది. అలాంటి శరీరాన్ని ప్రిపేర్ చేయడం. స్లో అండ్ డీప్ బ్రీత్. నెమ్మదిగా దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. టేక్ ఏ లాంగ్ బ్రీత్. Inhale and exhale. Slowly breathe in and breathe out. Give full relax to our body and mind. Deep breathe. ఎలాంటి ఒత్తిడి టెన్షన్ లేకుండా మనస్సును పూర్తిగా మనం చేస్తున్న యోగా వైపు మళ్లించడం. నౌ రెడీ విత్ ప్రార్థన. నమస్కార స్థితి. ఓంకారంతో सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। Rub your hands. రెండు చేతులు కళ్ళపై ఉంచాలి. మెల్లిగా కళ్ళను తెరుస్తుంది. ఓకే, దయచేసి అంతా సైలెన్స్ గా ఉండాలండి. నౌ రెడీ ఫర్ సూక్ష్మ వ్యాయామం. నేరుగా ప్రాణాయామం చేసే కంటే ముందు కొంత సూక్ష్మ వ్యాయామం, బాడీని లూజనింగ్, వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ చేద్దాం. దయచేసి అందరూ చక్కగా కూర్చోండి. రెండు చేతులు మోకాళ్ళ పైన ఉంచాలి. మెల్లిగా శ్వాస తీసుకుంటూ మన యొక్క తల భాగాన్ని పైకెత్తాలి. 1 బ్రీత్ ఇన్. నిదానంగా తల భాగాన్ని పైకెత్తాలి. 2 బ్రీత్ అవుట్. శ్వాస వదిలేస్తూ తల భాగాన్ని కింది వరకు, దవడ భాగం ఛాతీ తగిలిస్తూ ఉండాలి. ఎవరైనా మెడ నొప్పులు ఉంటే మధ్యలోనే ఉంచండి, కిందికి కొంచెం. 3 బ్రీత్ ఇన్ స్లోలీ. 4 బ్రీత్ అవుట్ డౌన్. 5 బ్రీత్ ఇన్ నెమ్మదిగా తల పూర్తిగా పై వరకు. 6 బ్రీత్ అవుట్. 7 బ్రీత్ ఇన్. 8 బ్రీత్ అవుట్. తల నిదానంగా కిందికి. 9 బ్రీత్ ఇన్. 10 బ్రీత్ అవుట్. 11 బ్రీత్ ఇన్. 12 బ్రీత్ అవుట్. రిలాక్స్, విశ్రాంతి. ఇప్పుడు రెండు చేతులు ముందు వైపున, చేతి వేళ్ళను బలంగా ఫుల్ టైట్ అండ్ లూజ్. చేతి వేళ్ళకు మంచి రక్త ప్రసరణ అందించేలాగా ఫుల్ టైట్.
రిలాక్స్ రిలాక్స్. అక్కడే పక్షి క్రియ మణికట్టు వద్ద రెండు చేతులు ఒకేసారి, రెండు చేతులు ఒకేసారి. కంటిన్యూ సేమ్, కంటిన్యూ సేమ్. రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులు సైడ్ లో ఉండాలి, రెండు చేతులు సైడ్ లో ఈ విధంగా 1 2 3 4 5. మన దృష్టి అంతా మో చేతుల పైన, ఎల్బోస్ ని స్ట్రెంగ్తన్ చేయడం. కంటిన్యూ ఫ్రీగా, చాలా రిలాక్స్ గా చేస్తుండాలి. రిలాక్స్. రెడీ. షోల్డర్ రొటేషన్. శ్వాస తీసుకుంటూ షోల్డర్ రొటేషన్ స్లోగా. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. రెండు చేతులు దగ్గరగా రావాలి. ఛాతీనంతా కూడా ఎక్స్పాన్షన్ చేస్తుండండి. లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. ఛాతీ అంతా ఎక్స్పాన్షన్ అవ్వడం, షోల్డర్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. రిలాక్స్. సేమ్ బ్యాక్ సైడ్ పైనుండి ఫుల్ రొటేట్. శ్వాసతో పాటే చేయండి. స్లో, చాలా స్లోగా. మన ఫిజికల్ ఎక్సర్సైజ్ లో స్పీడ్ చేస్తాం. ఇక్కడ అవేర్నెస్, కాన్సన్ట్రేషన్ దీనిపైన ఉండాలి. ఎక్కడైతే చేస్తున్నామో ఆ యొక్క పార్ట్స్ పైన స్లో ఉండాలి. రిలాక్స్, విశ్రాంతి. ఇప్పుడు రెండు చేతులు వెనుక వైపున లాక్ చేయండి. బ్యాక్ సైడ్ లాక్ చేయాలి. శ్వాస తీసుకోవాలి మన తడిక పొట్ట తగ్గడం కోసం. బ్రీత్ ఇన్, స్లోగా బ్రీత్ అవుట్, ఫార్వర్డ్ బెండింగ్. ట్రై చేయండి. ఫోర్ హెడ్ తలకు తగలాలి, నేలకు తగలాలి. 2 బ్రీత్ ఇన్, పైకి లేవాలి. ఆ పొట్ట కాళ్ళ బరువు ఉంటే రాదు, ప్రయత్నం చేయడం. 3 బ్రీత్ అవుట్ స్లోగా. 4 బ్రీత్ ఇన్, 5 బ్రీత్ అవుట్. సేమ్. 6 బ్రీత్ ఇన్, 7 బ్రీత్ అవుట్. 8 బ్రీత్ ఇన్, 9 10 బ్రీత్ ఇన్, 11 బ్రీత్ అవుట్. మెల్లిగా నిదానంగా. 12 బ్రీత్ ఇన్, పైన. రిలాక్స్, విశ్రాంతి. కొంచెం పొట్టకు సంబంధించిన ఇబ్బందులను దూరం చేస్తుంది. ఇప్పుడు రెండు చేతులు సైడ్ లో ఉండాలి, కింద. శ్వాస తీసుకుంటూ నిదానంగా చేతులు పైకి. 1 టేక్ ఎ లాంగ్. చేతులు బాగా పైకి లాగండి, నమస్కార స్థితి. 2 బ్రీత్ అవుట్. 3 బ్రీత్ ఇన్, పైకి లాగాలి. మన యొక్క వెన్నుముక నుండి చేతులంతా పైకి లాగాలి. 4 డౌన్. 5 slowly up. 6 7 breathe in. 8 9 breathe in. 10 కొంచెం స్పీడ్ గా. 1 శ్వాస తీసుకోవాలి. 2 బ్రీత్ అవుట్. 3 బ్రీత్ ఇన్. 4 బ్రీత్ అవుట్. 5 6 7 8 9 బ్రీత్ ఇన్. 10 బ్రీత్ అవుట్. 11 12 రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు ముందు వైపున, రెండు కాళ్ళు ముందు వైపున, కాళ్ళ మధ్యలో దూరం. ఇన్ అండ్ అవుట్. కాళ్ళు ఫ్రీగా ఉంచండి. ఇన్ అండ్ అవుట్. ఇంకా లూజ్ అండ్ ఫ్రీ. ఇన్ అండ్ అవుట్, ఇన్ అండ్ అవుట్, ఇన్ అండ్ అవుట్. కంటిన్యూ. నెక్స్ట్ అక్కడే మోకాలు రెండు అప్ అండ్ డౌన్, పైకి కిందికి చేస్తుండాలి. రెండు మోకాలను అక్కడే అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. రిలాక్స్. అర్ధ పద్మాసన. రైట్ లెగ్ మనకు లెఫ్ట్ లెగ్ పైన, రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ పైన, మళ్ళీ అప్ అండ్ డౌన్ చేస్తుండాలి. స్లో. మోకాలు నేలకు తగిలే విధంగా ట్రై చేయండి.
Okay, relax. Now change. Kalu marchi. Left leg. Again up and down. Up and down. Same. Yes, relax. Now ready. Butterfly. 2 legs. రెండు కాళ్ళు దగ్గరగా తీసుకోండి. కాళ్ళను చాలా ఫ్రీగా చేస్తుంది. ఎస్పెషల్లీ లేడీస్ చేయడం వల్ల మెన్స్ట్రుయేషన్ డిజార్డర్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బాగా చేస్తుండాలి. కాళ్ళలో ఉన్న అధిక బరువు తగ్గిస్తుంది. థైస్, కాఫ్ మజిల్ ఇక్కడ ఎక్సెస్ వెయిట్ ఉంటే దాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నీ స్ట్రెంగ్త్ అవుతాయి. ఓకే, రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు ముందు వైపున కాళ్ళ ముందు వైపు పెట్టాలి. 1 2 బ్యాక్ సైడ్ లోపలికి. 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, రిలాక్స్. విశ్రాంతి. కాళ్ళ మధ్యలో కొంచెం దూరం డిస్టెన్స్. రెండు చేతులు బ్యాక్ సైడ్, తల కూడా వెనుక వైపున. రిలాక్స్ అవుతుండండి. రిలాక్స్ అవ్వండి. ఓకే అండి, నౌ రెడీ ఫర్ ప్రాణాయామానికి వెళ్దాం. సుఖాసనం. అందరు రెండు కాళ్ళు దగ్గరగా జరిపి ఉంచాలి. సెక్షనల్ బ్రీత్. నిన్న చేసిన విధంగా ప్రాణాయామాలు చేసి కొత్తవి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సెక్షనల్ బ్రీత్ అంటే మన యొక్క శ్వాసను ఏదైతే మనం తీసుకుంటున్నామో దాన్ని పార్ట్స్ గా, అంటే ఏ ప్లేస్ కి వెళ్తుంది దానిపైన అవేర్నెస్ పెంచుకోవడం, దాన్ని సెక్షనల్ బ్రీత్ అంటాం. దీనివల్ల లాంగ్ బ్రీత్ అనేది మనకు అలవాటు అవుతుంది. శ్వాసలో ఉండేటువంటి అన్ని లోపాలను సరిచేస్తూ ఉంటుంది. అందులో మొదటిది ఉదర శ్వాస, అబ్డామినల్ బ్రీత్ అంటాం. దానికోసం మనకు లెఫ్ట్ హ్యాండ్ పుట్ట పైన పెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ జ్ఞానముద్ర ఈ విధంగా చిన్న. ఓకే, 6 స్ట్రైట్. కళ్ళను మూసేయాలి. ఇప్పుడు నెమ్మదిగా 2 ముక్రాంధ్రాల గుండా శ్వాస తీసుకుంటే పొట్ట భాగం ముందుకు రావాలి. శ్వాస వదిలేస్తే పొట్ట లోపలికి వెళ్ళాలి. లైక్ బెలూన్. గాలి నింపినాం పెద్దగా అవుతుంది, గాలి వదిలేసినప్పుడు చిన్నగా అవుతుంది. సేమ్ అబ్డామినల్ లోకి వెళ్ళాలి. ఎస్, రెడీ. సిట్ ఈజీలీ. శ్వాస నెమ్మదిగా లోపలికి. ఇక్కడ సంధ్యను చూస్తుండాలి. బ్రీత్ ఇన్ 1 2 బ్రీత్ అవుట్. పొట్ట లోపలికి వెళ్ళడానికి గమనించండి, ట్రై చేయాలి, నన్ను ఫాలో అవ్వాలి. 3 బ్రీత్ ఇన్ 4 బ్రీత్ అవుట్. పొట్ట భాగం లోపలికి. 5 బ్రీత్ ఇన్ 6 breathe out, abdominal inside. 7 breathe in. 8 breathe out. 9 breathe in. 10 breathe out. 11 12 బ్రీత్ అవుట్. కంటిన్యూ. ఇంకొక 10 సార్లు మెల్లిగా చేయండి. మీరే స్లోగా శ్వాస తీసుకోండి, వదలండి. బ్రీత్ అవుట్. చాలా మంచిది అబ్డామినల్ బ్రీత్.
శ్వాస లోతుగా కింది స్థాయి వరకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. నాభి నుంచి కింది భాగంలో అపాన వాయువు ఉంటుంది, దాన్ని రిలీజ్ చేస్తుంది. మనకు పనికిరానటువంటి గాలి, చెడు గాలి అపాన వాయువు దాన్ని విడుదల చేస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ లాంటి సమస్యలు దూరం అవుతాయి. అక్కడ అబ్డామినల్ మొత్తాన్ని మసాజ్ చేస్తుంది శ్వాస. అక్కడ ఉన్నటువంటి ఆర్గాన్స్ కి సరిగ్గా ప్రాణశక్తిని అందించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, రిలాక్స్, విశ్రాంతి. ఇప్పుడు మరొక ప్రాణాయామం మధ్యమ శ్వాస, అంటే ఛాతీని ఉపయోగించడం మన యొక్క హార్ట్, లంగ్స్ యొక్క ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడం కోసం. రెండు చేతులు ఈ విధంగా మన యొక్క రిబ్స్, చివరి రిబ్స్ కింద పెట్టుకోవాలి. చివరికి అరచేతులు కిందికి, గ్రౌండ్ సైడ్ పొజిషన్. ఇలా శ్వాస తీసుకోండి. బ్రీతింగ్, ఛాతీ ఎక్స్పాన్షన్ అవ్వాలి. బ్రీత్ అవుట్, స్లోగా నార్మల్ పొజిషన్. లెంతీ బ్రీత్ తీసుకోవాలి. 3 బ్రీతింగ్ అంత సమయం. 4 బ్రీత్ అవుట్, నిదానంగా ఎక్కువ తీసుకోండి. 5 బ్రీతింగ్, ఛాతీ అన్ని వైపులు ఎక్స్పాన్షన్ అవడాన్ని గమనిస్తుండాలి. 6 బ్రీత్ అవుట్ మామూలుగా. 7 బ్రీతింగ్, ఆ చేతులలో తెలిసిపోతుంది ఇట్లా స్ప్రెడ్ అవడం, ఆ టచ్ లో తెలిసిపోతుంది. 8 బ్రీత్ అవుట్. 9 బ్రీతింగ్. 10 బ్రీత్ అవుట్. 11, 12 రిలాక్స్. కంటిన్యూ సేమ్ చేస్తుండాలి. సేమ్ నిదానంగా చేయండి. ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం, లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. సాధారణంగా మనం 20 to 30% శ్వాసను ఉపయోగిస్తాం. లోపల ఉన్న వాయు కోణులు, అలవేల మొత్తం కంప్లీట్ గా యూటిలైజ్ చేయవు. దీనివల్ల అవన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. ఎక్కువ శ్వాస లోపలికి వెళ్ళి శరీరం అంతా కూడా మంచి ఆక్సిజన్ సప్లై జరగడానికి, ఎలాంటి ఆటంకులు లేకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఆస్తమా లాంటి సమస్యలు దూరం చేస్తుంది. దయచేసి అందరూ చేస్తుండాలి. ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దయచేసి అందరు కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టండి, చేస్తుండాలి. రిలాక్స్, రిలాక్స్, విశ్రాంతి. నౌ రెడీ ఫర్ క్లావికల్, అప్పర్ బ్రీత్ అన్నమాట. పై స్థాయిలో కూడా మనం శ్వాస చేయడం. చక్కగా స్ట్రైట్ గా కూర్చొని మన యొక్క చేతులు బ్యాక్ సైడ్ ఉండాలి, వెనుక వైపున. అరచేతులు వెనుక వీపులో టచ్ కావాలి, చేతులు దగ్గరగా క్లోజ్. మళ్ళీ స్ట్రైట్ శ్వాస తీసుకోండి. బ్రీతింగ్. ఈ భుజాలు పైకి లేస్తుంటాయి, ఈ పై భాగానికి ఎక్కువ శ్వాస అందుతుంది. బ్రీత్ అవుట్, స్లోగా డౌన్ అవుతుంటాయి, గమనించండి. శ్వాస తీసుకుంటే చేంజెస్. 3 బ్రీతింగ్. భాస్కర్ అన్న చేతులు కొంచెం దగ్గర, భాస్కర్ రెడ్డి సార్. 4 బ్రీత్ అవుట్, మెల్లిగా కిందికి. 5 బ్రీతింగ్, తల చక్కగా ఉండాలండి. 6 బ్రీత్ అవుట్, టెన్షన్ వద్దు, ఫ్రీగా. 7 టేక్ ఎ లాంగ్ బ్రీత్. సత్య గారు ముందుకు చూడాలి, సత్య ముందు చూడాలి. 8 బ్రీత్ అవుట్. మళ్ళీ 9 బ్రీతింగ్. దీపారాణి గారు ముందుకు చూడాలి, పైకి చూడొద్దు. 10 బ్రీత్ అవుట్. 11 బ్రీతింగ్. 12 బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్, విశ్రాంతి. థ్యాంక్ యూ. సౌండ్ సంబంధించి అందరు మ్యూట్ లో ఉండాలి, వీడియో మాత్రం ఆన్ చేయాలి. ఏమనుకోవద్దు, అందరు వీడియో ఆన్ చేయాలి, ఎవరు వీడియో ఆఫ్ చేయదు. ఏదన్నా తప్పని పరిస్థితి, ప్రాబ్లం ఉంటేనే. మీరు వీడియో ఆన్ చేస్తే మీకే లాభం. నేను కొంత చూస్తున్నా, ఏమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్తా. ఓకేనా? నౌ రెడీ. ఇందులోనే యోగిక్ బ్రీత్ నిన్న మనం చేయలేదు, డైరెక్ట్ చేయలేం కాబట్టి నిన్న చేయలేదు. యోగిక్ బ్రీత్ అంటే సంపూర్ణమైనటువంటి శ్వాస. పొట్ట, ఛాతీ, ఈ యొక్క షోల్డర్స్ అన్నిటిని ఒకేసారి ఉపయోగించడం. అంటే శ్వాస మనం తీసుకుంటున్నాం, లంగ్స్ లోకి వెళ్తుంది. మెల్లిగా పొట్ట భాగం నిండాలి ఫస్ట్, తర్వాత ఛాతీ నిండాలి, తర్వాత భుజాలు. ఎప్పుడు సాధ్యమవుతుంది? ఒక 5-10 సెకండ్ల శ్వాస తీసుకున్నప్పుడు ఇవన్నీ నిండుతాయి.
ఏదో స్పీడ్ గా అన్నం అనుకోండి నిండదు, అదంతా నింపుకుంటూ స్లోగా రావాలి, స్లోగా వదలాలి. దీని వల్ల మనకు మైండ్ స్టిల్నెస్ ఏర్పడుతుంది, ప్లస్ ప్రెషర్ ని తట్టుకునేటువంటి స్థితి మనకు వస్తుంది. ఓకే, రెడీ? చేతులు రెండు ఇలా క్లోజ్ చేయండి, ఇవి రెండు క్లోజ్ చేయండి, ఇలా కలపండి రెండింటిని. మహాముద్ర అంటాం వీటిని, అన్ని ముద్రలతో కూడా చేస్తాం. ఇది నార్మల్ గా తింటాం. రెండు చేతులు ఇలా క్లోజ్, సిట్ స్ట్రైట్, పిడికిలు బిగించాలి, అంతే. చక్కగా కూర్చోండి. శ్వాస తీసుకోండి, స్లోలీ బ్రీతింగ్. పైకి లేస్తుండాలి, రెండు భుజాలు లేస్తుంటాయి పై వరకు. బ్రీత్ అవుట్, భుజాలు కిందికి, ఛాతి మామూలుగా పొట్ట లోపలికి. ఇలా వెళ్ళేటప్పుడు పొట్ట, ఛాతి, భుజాలు. వచ్చేటప్పుడు ఛాతి, భుజాలు, ఛాతి, పొట్ట భాగం అలా యూజ్ చేయాలి. రెడీ? బ్రీతింగ్. పొట్ట నిండింది, ఛాతి నిండింది, భుజాల వరకు శ్వాస తీసుకున్నాం. మధ్యలో ఆగిపోయింది అంటే లంగ్స్ కెపాసిటీ తక్కువగా ఉంది. బ్రీత్ అవుట్, స్లోగా డౌన్. మళ్ళీ అగైన్ బ్రీతింగ్. పొట్టను, ఛాతిని, భుజాల వరకు నింపండి. స్లోలీ బ్రీత్ అవుట్, భుజాలను డ్రాప్ చేయాలి, ఛాతి, పొట్ట భాగం లోపలికి, ఇన్సైడ్. వెరీ నైస్, బాగా చేస్తారు చాలా మంది. 1 బ్రీతింగ్ 10 రౌండ్స్. 2 బ్రీత్ అవుట్ మెల్లిగా. 3 బ్రీతింగ్. 4 బ్రీత్ అవుట్. 5 breathing. 6 down, breathe out. 7 breathing, continue same. 8 breathe out. 9 breathing. 10 breathe out, full breathe out, very nice. 11, 12 breathe out, relax. ఇదంతా కూడా యోగిక్ బ్రీత్ అంటే సంపూర్ణమైనటువంటి శ్వాస తీసుకోవడం మనకు తెలిసిపోతుంది దీనివల్ల. ఎవరైతే యోగిక్ బ్రీత్ పర్ఫెక్ట్ గా చేస్తారో నెక్స్ట్ మనం చేసే ప్రాణాయామాలన్నీ కూడా బాగా చేయగలుగుతాం. శ్వాస తీసుకోవడం వదలడం పైన అవేర్నెస్ పెంచుకోగలుగుతాం అన్నమాట. ఇప్పుడు మొదటి ప్రాణాయామం సూర్య భేద ప్రాణాయామం. అందరు కూడా కుడి చేతిని ఉపయోగించండి, ఎడమ చేతి ఈ విధంగా జ్ఞాన ముద్ర, బొటన వేలు మనకు చూపుడు వేలు కలిపి ఇలా పెట్టేసుకోవాలి, జ్ఞాన ముద్ర. ఈ కుడి చేతిని పైకెత్తి మొదటి 2 వేలు, చూపుడు వేలు, మధ్య వేలు మూసేయాలి. ఉంగరపు వేలు ఎడమ ముఖరంధ్రం పైన, ఉంగరపు వేలు ఎడమ ముఖరంధ్రం పైన. కుడి చేతే చేయాలి, ఎడమ చేతి ఎత్తద్దు. చక్కగా కూర్చోండి. అందరూ కుడి ముఖరంధ్రం కూడా నెమ్మదిగా శ్వాస లోపలికి, 1, మళ్ళీ మెల్లిగా శ్వాస బయటకి, 2 బ్రీత్ అవుట్. మళ్ళీ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. నౌ రెడీ, కాన్సంట్రేట్. ఇప్పుడు అబ్డామినల్ పైన శ్వాస 5 సెకండ్స్ లోపలికి. 1 బ్రీత్ ఇన్, పొట్ట ముందుకు వస్తుండాలి. శ్వాస తీసుకున్నాక పొట్ట ముందుకు అనొద్దు, ఎట్లా లోపలికి పోతే అలా ముందుకు. 2 బ్రీత్ అవుట్, పొట్ట లోపలికి వెళ్తుంది, శ్వాస పూర్తిగా బయటకు రావాలి. ఫుల్ బ్రీత్ అవుట్. అగైన్ 3 బ్రీత్ ఇన్, 4 బ్రీత్ అవుట్, పొట్ట లోపలికి. అగైన్ 5 బ్రీత్ ఇన్, ఎడమ చేతిని పొట్ట పైన పెట్టుకోండి, తెలుస్తుంది. 6 breathe out inside. 7 breathe in. 8 breathe out, same. 9 breathe in. 10 breathe out.
11 బ్రీత్ ఇన్ 12 బ్రీత్ అవుట్ రిలాక్స్ విశ్రాంతి. ఇదంతా కూడా సూర్య భేద ప్రాణాయామం. సూర్యనాడిని యాక్టివేట్ చేస్తుంది. ఫిజికల్ ఆర్గాన్స్ అంతా కూడా చక్కగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. కుడి ముక్కు రంధ్రం నుండి పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఫిజికల్ స్ట్రెంగ్త్ డెవలప్ చేస్తుంది. హై బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ ప్రాణాయామం చేయొద్దు. ఎక్కువ వేసవి కాలంలో మనం కూడా చేయొద్దు. ఆల్రెడీ హీట్ ఉంది, ఇంకా హీట్ లోపల పెరుగుతుంది కాబట్టి వేసవి కాలంలో చేయొద్దు. ఇండైజెషన్, ఒబేసిటీ అలాంటి వాళ్ళు ఈ ప్రాణాయామం బాగా చేయాలి. ఆ వేడి లోపల ఉత్పత్తి అయ్యి తొందరగా జీర్ణశక్తి పెరుగుతుంది. అలానే అధిక బరువు కొవ్వును కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే సెకండ్ మెథడ్ చేద్దాం. సేమ్ ఇలానే రైట్ నుంచి తీసుకొని లెఫ్ట్ వదలాలి, మళ్ళీ రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ వదలాలి. సేమ్ కంటిన్యూ, సేమ్ సైకిల్. ఓకే, సిట్ స్ట్రైట్. ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసేయండి, ఎడమ ముక్కును మూసేయాలి. మళ్ళీ చేతి జ్ఞానం ముద్రలో. రెడీ, రైట్ సైడ్ 1, లెఫ్ట్ బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ సైడ్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. మళ్ళీ పొట్టని గమనించండి, ఎడమ చేతి పొట్ట పైన. రైట్ సైడ్ బ్రీత్ ఇన్ 1, తల పైకెత్తద్దు. యాకయ్య సార్, తల పైకెత్తద్దు. లెఫ్ట్ బ్రీత్ అవుట్. అందరూ తల ముందు వైపు ఉండాలి. కృష్ణమూర్తి సార్ చేయట్లేదు, కొంచెం చేయండి. 3 బ్రీత్ ఇన్, కూర్చోండి, ఒక ప్లేస్ లో కూర్చొని చేయండి. లెఫ్ట్ సైడ్ 4 బ్రీత్ అవుట్. యాకయ్య సార్ తల అలానే చక్కగా ముందుకు చూడండి, అంతే. రైట్ సైడ్ 5 బ్రీత్ ఇన్, లెఫ్ట్ 6 బ్రీత్ అవుట్. మన ఒక చేతి ద్వారా పొట్టను గమనించాలి. రైట్ సైడ్ 7 బ్రీత్ ఇన్, లెఫ్ట్ సైడ్ బ్రీత్ అవుట్. పొట్ట లోపలికి ఆ చేతితో అబ్జర్వ్ చేయండి. 9 బ్రీత్ ఇన్, రైట్ సైడ్. రఘు సార్ చేతి పొట్ట పైన పెట్టుకోండి, ఈజీగా తెలుస్తుంది. 10 బ్రీత్ అవుట్. 11 బ్రీత్ ఇన్, 12 బ్రీత్ అవుట్. కంటిన్యూ, మీరే చేస్తుండండి, మెల్లిగా సేమ్ చేయండి. ఇంకొక 5-10 సార్లు చేయండి. ఆ సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది, డైజెషన్ కెపాసిటీ పెరుగుతుంది, కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్యలు దూరం అవుతాయి, డయాబెటీస్ ని కంట్రోల్ చేయడం, లో బీపీ సమస్యలు దూరం చేస్తుంది. ఇలా అనేక రకాలుగా ఈ యొక్క ప్రాణాయామం మనకు చాలా ఉపయోగపడుతుంది. మెల్లిగా చేస్తూ ఉండాలి. చాలా నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వదలడం. రైట్ నుంచి వెళ్తుంది, లెఫ్ట్ నుంచి వదులుతుంది. పొట్ట యొక్క కదలికలు గమనించండి. లోతుగా చివరి ప్లేస్ వరకు వెళ్తుంది పొట్టను గమనిస్తే. ప్రాపర్ బ్రీత్ అనేది అలవాటు అవుతుంది. రిలాక్స్, విశ్రాంతి. వెరీ నైస్. ఇప్పుడు దీంట్లో అపోజిట్ ప్రాణాయామం అంటే శరీరం కోసం చేసినాం. ఇప్పుడు మనస్సు కోసం చంద్రనాడి, చంద్రభేద ప్రాణాయామం అంటాం. లెఫ్ట్ నాస్టల్ ఉపయోగించి చేయాలి. అందరు చక్కగా కూర్చోండి. ఎవరికైనా ఇబ్బంది అవుతుంది, కింద కూర్చోలేము అనుకున్న వాళ్ళు చైర్లో కూర్చోండి, పర్వాలేదు. చైర్లో చక్కగా కూర్చోండి, లేదా ఒక పిల్లో పైన కూర్చోండి. సీట్ ఇదంతా కంఫర్ట్ గా ఉంటుంది. నా రెడీ, చంద్రభేద ప్రాణాయామం. మళ్ళీ ఎడమ చేతి పొట్ట పైన. ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ కుడి చేతి నాసికా ముద్ర. కుడి ముక్కును మూసేయండి. బొటన వేలుతోటి కుడి ముక్కు పైన, బొటన వేలు కుడి ముక్కు పైన. చక్కగా కూర్చోండి. ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకోండి. 1, అక్కడే వదలాలి. 2 బ్రీత్ అవుట్. మళ్ళీ సేమ్ ఎడమ వైపున 3 బ్రీత్ ఇన్, అక్కడే వదిలేయండి. 4 బ్రీత్ అవుట్. మళ్ళీ అగైన్ ఎడమ వైపున 5. దీపారాణి గారు మీరు కనిపిస్తలేరు, లైట్ వేసుకోండి. బ్రీత్ అవుట్. 6, పొట్ట లోపలికి వెళ్తుండాలి.
7 breathe in. 8 breathe out, abdominal inside. 9 breathe in. Same akkade. 10 breathe out. కంటిన్యూ సేమ్ చేయండి, మెల్లిగా చేయండి. మన యొక్క మనస్సును అదుపు చేస్తుంది, మన యొక్క కోపాన్ని, ఆవేశాన్ని, అన్ని మానసిక ఒత్తిళ్లను కంట్రోల్ చేస్తుంది. సరిగ్గా నిద్ర పట్టకపోవడం అది కూడా ఒక పెద్ద సమస్యనే. అలాంటి సమస్యను దూరం చేస్తుంది. ప్రశాంతంగా సుఖ నిద్ర రావడానికి ఉపయోగపడుతుంది. హై బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది, వాటిని తగ్గించడానికి. అలానే ఇదంతా సమ్మర్, చాలా వేడి ఉంటుంది. ఎన్ని కూల్ వాటర్ తాగినా, ఏసీల కింద కూర్చున్నా శరీరానికి కావలసిన కూల్నెస్ రాదు. ఇలాంటి ప్రాణాయామం వల్ల ఆ సమస్య తిరుగుతుంది, ఆ వేడిని అంతా బయటకు పంపిస్తుంది. రిలాక్స్, వెరీ నైస్, విశ్రాంతి. ఇది అంతా కూడా చంద్రభేద. ఇందులోనే సెకండ్ మెథడ్, రెండో పద్ధతి చేద్దాం. మళ్ళీ కుడి ముక్కు రంధ్రాన్ని మూసేయండి. సేమ్ రైట్ సైడ్ క్లోజ్ చేయాలి, చక్కగా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఎడమ చేతి పొట్ట పైన. ఇప్పుడు లెఫ్ట్ నుంచి తీసుకొని రైట్ నుంచి వదలాలి. లెఫ్ట్ ఇన్, రైట్ అవుట్ సైడ్. అందరు కూడా లెఫ్ట్ సైడ్ 1, రైట్ వదలండి 2, మళ్ళీ లెఫ్ట్ తీసుకోండి 3, రైట్ సైడ్ వదలాలి 4, కొంచెం మెల్లిగా, ఎక్కువ శ్వాస 5, లెఫ్ట్ సైడ్ బ్రీత్ ఇన్, రైట్ సైడ్ బ్రీత్ అవుట్, లెఫ్ట్ బ్రీత్ ఇన్, పొట్టను గమనిస్తుండండి, రైట్ బ్రీత్ అవుట్, అబ్డామినల్ ఇన్సైడ్, వెరీ నైస్. మళ్ళీ లెఫ్ట్ బ్రీత్ ఇన్ 7, రైట్ బ్రీత్ అవుట్, మళ్ళీ లెఫ్ట్ బ్రీత్ ఇన్. రామానందం సార్ చేయండి, ఏం కాదు. లో బీపీ ఉంటే చేయొద్దు, మనం చేయొచ్చు. మళ్ళీ లెఫ్ట్ బ్రీత్ ఇన్ 11, రైట్ సైడ్ 12, బ్రీత్ అవుట్. కంటిన్యూ సేమ్, మెల్లిగా చేయండి. లెఫ్ట్ తీసుకోండి, రైట్ వదలండి, నిదానంగా ఫాలో అవ్వండి. కళ్ళను మూసివేసి పొట్టను, శ్వాసను గమనిస్తూ చేయండి. చాలా అవేర్నెస్ ఏర్పడుతుంది, శ్వాస యొక్క రేటు తగ్గుతుంది, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. రిలాక్స్, విశ్రాంతి, విశ్రాంతి. కొంచెం ఫ్రీగా కూర్చోండి, ఒక 2 minutes. ఎందుకు ఈ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ పైన ఇంత అవేర్నెస్ చేస్తున్నాం? కొంచెం శ్రద్ధ వహించాలి. ఈ యోగాకు మొత్తం మూలం అంతా కూడా పతంజలి మహర్షి. పతంజలి మహర్షి వారి సూత్రాల ద్వారా ఏమని ప్రాణాయామం గురించి చెప్పారంటే, శ్వాస ప్రశ్వాస యోర్గది విచ్ఛేద ప్రాణాయామ అంటారు. వాళ్ళంతా యోగాను, దీని యొక్క అన్నిటి కూడా సూత్రాల రూపం, థ్రెడ్, ఒక లైన్ లో చెప్పేసి, శ్వాస ప్రశ్వాస యోర్గది విచ్ఛేద ప్రాణాయామ అంటారు. అంటే శ్వాస తీసుకుంటున్నాం, శ్వాస వదులుతున్నాం, ఇవంతా కూడా రోజు నిత్యం జరుగుతూనే ఉంటాయి. కానీ దాంట్లో ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అలాంటి స్థితిని మనం అదుపులోకి తీసుకురావాలి, మనస్సును అదుపులోకి తీసుకురావాలి, ఈ శ్వాసనంతా కూడా అదుపులోకి తీసుకురావాలి. దాన్నే ప్రాణాయామం అంటారు. ఎందుకు ఇంతగానం ప్రాణాయామం గురించి? ఫిజికల్ ఆసనాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఉన్నాయి, బయట రన్నింగ్, జాగింగ్, ఇవన్నీ కూడా. కానీ సృష్టికి మూలం మొత్తం కూడా శక్తి. ఆ యొక్క శక్తి యొక్క సూక్ష్మ రూపమే జీవశక్తి, ప్రాణశక్తి, ప్రాణ రూపంలో ఉంటుంది. ఉదాహరణకు చూడండి, బయట చూస్తున్నాం, ఏమంటాం దాన్ని? గాలి అంటాం. ముక్కు దగ్గరకు వస్తే శ్వాస అంటాం, లోపలికి వెళ్తే ప్రాణం అంటాం. అది లేకపోతే జీవం లేదు అంటాం. బయట ఉంటే గాలి, ముక్కు దగ్గరకు వస్తే శ్వాస, లోపల ఉంటే ప్రాణం. ఆ ప్రాణం లేదంటే జీవమే లేదు, ఎక్కడైనా సరే.
ఏ వస్తువు ఎక్కడ ఏది చూసినా ప్రాణం లేదంటే జీవం లేదు, కొలాప్స్ అయిపోయింది. అలాంటి ప్రాణశక్తిని శరీరం అంతా కూడా విస్తరింపజేయడం అదే ప్రాణాయామం. దానికోసమే ఇదంతా మనం చేస్తున్నాం. ఓకేనండి. అందుకే ఒక మంచి శ్లోకం ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాణసేద్యం త్రివిధియే ప్రతిష్ఠితం అంటే ఏదైతే ముల్లోకాల్లో ఉన్నటువంటి ప్రాణం అంతా కూడా మన లోపలికి అంటే మనం తీసుకుంటున్నాం. ఏ విధంగా ఒక తల్లి తన యొక్క బిడ్డను ఏ విధంగా రక్షిస్తుందో అలా రక్షించు తల్లి అని మనము ఈ యొక్క ప్రాణశక్తిని ప్రార్థిస్తూ మనం చేస్తూ ఉంటే మనకు అన్ని రకాలైనటువంటి ఉపయోగాలు వస్తాయి. మాదేవ పుత్రాన్ రక్షస్తు అంటాం. తల్లి తన యొక్క పుత్రుని కానీ ఆ పుత్రికను కానీ ఎలా రక్షిస్తుందో అలా రక్షించు తల్లి అని నమస్కారం చేస్తూ మన మనసులో ఆ భావన ఉంటూ చేయాలి. అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రాణాయామానికి వెళ్దాం. నాడీ శోధన ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం అని కూడా అంటాము, నాడీ శోధన అంటాం. దీనికోసం మళ్ళీ చక్కగా కూర్చొని ఎడమ చేతి పొట్ట పైన పెట్టుకోండి, కుడి ముక్కు రంధ్రాన్ని మూసేయాలి. రైట్ నాస్టల్ లెఫ్ట్ నుంచి వదిలేయాలి. బ్రీత్ అవుట్ లెఫ్ట్ సైడ్. మళ్ళీ లెఫ్ట్ తీసుకోండి, బ్రీత్ ఇన్. ఇప్పుడు రైట్ వదిలేయాలి, బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ నుంచి తీసుకోండి, బ్రీత్ ఇన్. లెఫ్ట్ వదిలేయాలి, బ్రీత్ అవుట్. ఇలా చేస్తే 1 రౌండ్ అయినట్టు, 1 రౌండ్. ఇప్పుడు లెఫ్ట్ తీసుకోండి, 2 బ్రీత్ ఇన్. మెల్లిగా పొట్ట ముందుకు రావాలి. రైట్ వదిలేయండి, బ్రీత్ అవుట్, పొట్ట లోపలికి. మళ్ళీ రైట్ తీసుకోండి, బ్రీత్ ఇన్. లెఫ్ట్ వదిలేయాలి, బ్రీత్ అవుట్. అగైన్ లెఫ్ట్ 1 బ్రీత్ ఇన్. రైట్ వదిలేయాలి, 2 బ్రీత్ అవుట్. తల చక్కగా తల పైకి కిందికొద్దు. మళ్ళీ రైట్ తీసుకోండి, 3 బ్రీత్ ఇన్. లెఫ్ట్ వదిలేయాలి, 4 బ్రీత్ అవుట్. మళ్ళీ లెఫ్ట్ తీసుకోండి, 5. రైట్ వదిలేయాలి, 6. మళ్ళీ రైట్ తీసుకోండి, 7. 8 బ్రీత్ అవుట్ లెఫ్ట్. మళ్ళీ లెఫ్ట్ తీసుకోండి, 9. రైట్ వదిలేస్తాం, 10 బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ తీసుకోండి, 11. లెఫ్ట్ వదిలేయాలి, 12 బ్రీత్ అవుట్. రెడీ? మీరే చేస్తారు ఇప్పుడు ఇండివిజువల్ గా. రెడీ? కంటిన్యూ సేమ్. లెఫ్ట్ తీసుకోండి, రైట్ వదలాలి. రైట్ తీసుకోండి, లెఫ్ట్ వదలాలి. చాలా స్లోగా, రిథమిక్ గా, స్పీడ్ వెళ్ళద్దు. శ్వాస ఎంత నెమ్మదిగా వెళ్తే అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. శ్వాస ఎంత స్పీడ్ గా వెళ్తే అంత నష్టం. నిదానంగా వెళ్ళాలి. కళ్ళను మూసేసి మీ యొక్క పుట్టను శ్వాసను గమనించండి. కొన్ని రోజుల వరకే ఈ చేతి పొట్ట పైన పెడతాం. మనకు అవేర్నెస్ వచ్చింది, శ్వాస సరిగ్గా తీసుకోగలుగుతున్నాము. అప్పుడు ఈ చేతిని మన యొక్క మోకాల పైన పెట్టేస్తాం. ప్రాక్టీస్ కోసం మాత్రమే. డీప్ బ్రీత్. నాడీ శోధన ముక్కు రంధ్రాలను శుద్ధి చేస్తుంది. ముఖ్యంగా శ్వాసలో ఉన్న లోపాలన్నిటినీ సరిచేస్తుంది. లో బీపీ, హై బీపీ ఉండదు. చలి, అక్కడ వేడి ఏది ఉండదు. శరీరం సమస్థితిలో ఉంటుంది. డయాబెటీస్, ఒబేసిటీ, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలా ఏ సమస్య ఉన్నా, ఏ సమస్య లేకపోయినా నాడీ శోధన చేయాలి. రిలాక్స్, విశ్రాంతి. థ్యాంక్ యూ. విశ్రాంతి, రిలాక్స్. ఎందుకు శ్వాస స్లోగా ఉండాలి? ఈ విషయం మనం తెలుసుకుంటే చాలా మంచిది. సాధారణంగా
మనం చూస్తాం మన యొక్క శ్వాస రేటు, మనుషుల యొక్క శ్వాస రేటు ఒక నిమిషానికి 16 నుంచి 18 సార్లు ఉంటుంది. అలా మన యొక్క లైఫ్ స్పాన్ 70 ఇయర్స్ 80 ఇయర్స్ అలా ఉంటుంది సమయాన్ని బట్టి. చుట్టూ అన్ని జంతువులను చూడండి. ఎందుకు భగవంతుడు మనకు 70-80 సంవత్సరాలు ఇచ్చింది. మన చుట్టూ ఉన్నటువంటి కుక్కలను చూడండి, ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఉన్నాం. ఎలిఫెంట్ చూడండి, గుర్రాన్ని చూడండి, అలానే టాటాయిస్, తాబేలు, ఇలా సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవుల యొక్క జీవిత కాలం, జీవించేటువంటి వయస్సు సమానం కాదు. వాటి యొక్క లైఫ్ స్పాన్ డిఫరెంట్. అంటే మాక్సిమం రేట్ చెప్తున్నాను, చాలా తేడా ఉంటుంది. ఎందుకు ఒక్కసారి మనం గమనిస్తే, సైన్స్ పరంగా వెళ్తే ప్రతిదీ కూడా ఆ యొక్క శ్వాస రేటు పైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణ కుక్కలు చూడండి, కుక్కల యొక్క బ్రీత్ ఎలా ఉంటుంది? స్పీడ్ బ్రీత్ ఉంటుంది. పర్ మినిట్ అబోవ్ 30 ఉంటుంది. శ్వాస తీసుకోవడం వల్ల స్పీడ్ బ్రీత్ ఉంటుంది. కాబట్టి దాని యొక్క లైఫ్ స్పాన్ తక్కువ, 20-30 ఇయర్స్. మన శ్వాస రేటు 16, 17, 15 ఆ విధంగా ఉంటుంది. అందుకే 60-70 ఇయర్స్ మన లైఫ్ స్పాన్. ఉదాహరణకు తాబేలు చూడండి, జస్ట్ 1 మినిట్ కి 4 or 5, 3 అలానే ఉంటుంది. అందుకే తాబేలు యొక్క జీవిత కాలం 200-300 సంవత్సరాల పైన. అంటే దీన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవాలి? మన యొక్క శ్వాస రేటు తగ్గితే మన లైఫ్ స్పాన్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. మన శ్వాస రేటు తగ్గితే లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అలా అని తగ్గాలంటే శ్వాసను తీసుకొని ఇలా అని ఎంత సమయం ఆపలేం కదా. శ్వాస అనేది ఆటోమేటిక్ గా జరిగేటువంటి ప్రాసెస్. కానీ ప్రాణాయామాన్ని ఎవరైతే నిత్య సాధన చేస్తారో, అభ్యాసం చేస్తారో, మనకు తెలియకుండా ఆ శ్వాస రేటు తగ్గిపోతూ ఉంటుంది. స్లో బ్రీత్ అవుతుంది. స్పీడ్ బ్రీత్ మన యొక్క మైండ్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఆవేశం, కోపం, అగ్రెసివ్నెస్ పెరిగినప్పుడు మీరు చెక్ చేసుకోండి, శ్వాస స్పీడ్ గా ఉండాలి. ఎప్పుడైతే కామ్ గా, ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటామో శ్వాస స్లోగా ఉంటుంది. ఈ సీక్రెట్ తెలిసిన వాళ్ళకు కోపం ఎప్పుడు రాదు. అంత చిన్న చిన్న విషయాలకు ఆవేశం పెరగదు. అందుకే ప్రాణాయామం మనస్సును కూడా ప్రభావితం చేస్తుంది. బాడీ, మైండ్ ఈ రెండింటిని ఈ యొక్క శ్వాస కోఆర్డినేట్ చేస్తుంది. అందుకే ప్రాణాయామం చాలా ఉపయోగం. ఓకేనండి. నెక్స్ట్ మరొక ప్రాణాయామంలోకి వెళ్దాం. కపాలభాతి. చాలా మంది నాకు తెలిసి మీరు పేరు వినుంటారు, కపాలభాతి. టీవీలో అక్కడ ఇక్కడ ఫేమస్, చాలా మంది కూడా కపాలభాతి. కానీ ప్రాణాయామం ఎవరైతే ఈ కపాలభాతి చేస్తారో 100 మందిలో 60-70 మంది తప్పే చేస్తారు. ఎందుకంటే చేయాలనేటువంటి ఆసక్తి ఉంటుంది, కానీ అనుకోకుండా తెలియకుండా చాలా తప్పులు చేస్తూ ఉంటాం. కొంచెం సరిగ్గా నేర్చుకుందాం. నిన్న చెప్పాను, ఎవరైతే ప్రాణాయామం తప్పు చేస్తారో అన్ని రోగాలను పిలిచినట్టు అవుతుంది. కాబట్టి నిదానంగా మెల్లిగా ప్రాక్టీస్ చేద్దాం. ఎలా? కపాలము అంటే తల, బాతి అంటే క్లెన్సింగ్. కపాలాన్ని మొత్తం శుద్ధి చేయడమే కపాలభాతి. కానీ తలతో చేయం, పొట్టతో చేస్తాం. ఇక్కడ పొట్ట నుంచి చేసినప్పుడు వెన్నుముక నుండి ఆ శక్తి అంతా కూడా పై వరకు వెళ్ళి ఈ రూట్స్ అంతా కూడా క్లియర్ చేస్తూ ఉంటుంది. చక్రాలు, ఒక 7 చక్రాలు ఉంటాయి, వాటి అన్నిటిని క్లీన్ చేస్తుంది. ఎలా చేస్తాం? దీని ప్రాసెస్ ఏంటి? చక్కగా కూర్చుంటాం. జస్ట్ ఒక్కసారి గమనించండి, చేయొద్దు. శ్వాస తీసుకొని వేగంగా వదలాలి, పొట్ట కదలాలి. అంటే ఏం చేస్తున్నాం? శ్వాస వదులుతాం, బ్రీత్ అవుట్, పొట్ట లోపలికి, మళ్ళీ ఫాలోడ్ బై బ్రీత్ అవుట్, అగైన్ ఫాలోడ్ బై బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. నో ఇన్హలేషన్. శ్వాస తీసుకోము, ఆటోమేటిక్ గా కావలసిన శ్వాస అదే వస్తుంది. ఓకేనా అండి? సిట్ ఈజీలీ. ఎవరైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే చేయకండి, మిగతా వాళ్ళు చేయండి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి చేయొద్దు. మీ యొక్క ఎడమ చేతి పొట్ట పైన పెట్టండి. నెమ్మదిగా చేస్తాం. నేను బ్రీత్ అవుట్ అన్నప్పుడే చేయండి, స్టార్టింగ్ కాబట్టి. సిట్ స్ట్రేట్. ఫస్ట్ అందరు శ్వాస తీసుకోండి. బ్రీతింగ్. ఎస్, బ్రీత్ అవుట్, 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 breathe out, 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 breathe out,
breathe out, breathe out, breathe out, breathe out. Relax. Very nice. మనం నేర్చుకున్నప్పుడు ఇలా మెల్లిగా చేయాలి. ఇలా స్లోగా చేయాలి. కొంచెం ప్రాక్టీస్ అయితే స్పీడ్ గా చేయొచ్చు. ఇప్పుడు ఇంతకు ముందు కంటే కొంచెం వేగంగా చేద్దాం. ఓకేనా? సిట్ స్ట్రేట్. మళ్ళీ ఎడమ చేతి పొట్ట పైన, మన కుడి చేతి జ్ఞానముద్ర ఇలా కలపడం. శ్వాస తీసుకోండి. రెడీ. బ్రీత్ అవుట్, 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 బ్రీత్ అవుట్. కంటిన్యూస్లీ, రిథమికల్లీ. సేమ్ ఫోర్స్. అధిక బరువు, అధిక పొట్టను తగ్గిస్తుంది. మంచి ప్రాణాయామం. లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అన్ని బయటకు పంపడం. మంచి ఆక్సిజన్, ఫ్రెష్ ఎయిర్ లోపలికి వెళ్తుంది. అన్ని నాడులను శుద్ధి చేస్తుంది. అడ్డంకులను, బ్లాకేజెస్ మొత్తం పోతాయి. ముక్కు రంధ్రాలు శుద్ధి జరుగుతుంది. గురుక లాంటి సమస్యలు పోతాయి. చాలా మంచి ప్రాణాయామం. కంటిన్యూ. మెల్లిగా ప్రయత్నం చేయండి. ఇబ్బంది అయిన వాళ్ళు రెస్ట్ తీసుకోండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మన టార్గెట్ పెట్టుకోవాలి. స్టార్టింగ్ లో ఉన్నాం, టార్గెట్ పెట్టుకోవాలి. ఒక 20 టైమ్స్ ఆగకుండా చేస్తాను. ఫస్ట్ బ్రీత్ అవుట్ ఎలా ఉందో 28th బ్రీత్ అవుట్ కూడా అలానే ఉంటాం. 1-2 రోజులు ప్రాక్టీస్ చేసినాం. ఒక 30-40 నాన్ స్టాప్ చేయాలి. ఇంకా కొంచెం ప్రాక్టీస్ అయింది, ఒక 1 minute ఆగకుండా చేయాలి. ఇంకా ప్రాక్టీస్ అయింది 2 minutes. ఇలా బాగా చేసినాం అనుకోండి, 1 minute కి 120, 150, 200 చేయొచ్చు. స్టార్టింగ్ వాళ్ళు 1 minute కి 60 చేయాలి, అంటే పర్ సెకండ్ 1. అలా ప్రాక్టీస్ చేయాలి. రెడీ. ఇప్పుడు అందరూ కూడా ఒక 30 టైమ్స్ చేద్దాం ఆపకుండా. మనం చేయగలుగుతాం. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, ఆ ఫిట్నెస్ మనకు ఉంటుంది. రెడీ. సిట్ స్ట్రేట్. ఎడమ చేతి పొట్ట పైన. రెడీ. బ్రీత్ ఇన్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. విశ్రాంతి. కొద్ది మంది ఛాతీని ఇన్వాల్వ్ చేస్తుంది. ఇట్లా ఇట్లా. ఇది మిస్టేక్, ఇది తప్పు. ఇలాంటివి చేయొద్దు. వీళ్ళంతా మనం చూసి వెస్ట్రన్ వాళ్ళు చేస్తుంటే దాన్ని మనం ఫాలో అవుతున్నాం. చేయొద్దు. ఓన్లీ పొట్టనే. ఓన్లీ పొట్టనే. ఈ ఛాతి కదలొద్దు. ఓకేనండి. ఇది కపాలభాతి. రెడీ. వన్స్ అగైన్. ఇంకొకసారి. యాకే సార్ ఏమనుకోవద్దు. ఇట్లా పేర్లు చెప్తున్నందుకు ఏమనుకోవద్దు. యాకే సార్ కొంచెం చెస్ట్ స్ట్రైట్ గా పెట్టుకోవాలి. పొట్టని ఇన్వాల్వ్ చేయండి. అందుకే చేతిని ఉపయోగిస్తున్నాం. రెడీ. అగైన్. బ్రీత్ ఇన్. రెడీ. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్, రిలాక్స్. మీరు గమనించిర్రా? శ్వాస అందట్లేదు కొద్ది మందికి. ఏమవుతుంది? నోరు తెరుస్తుంది. శ్వాస అందకపోయేవారికి నోరు తెరుస్తున్నాం. రాత్రి కూడా అదే కదా. సరిగ్గా శ్వాస అందకపోవడం వల్ల నోరు తెరుస్తున్నాం. మనం అంటాం, పక్క వాళ్ళని పడుకోనియం. ఎందుకంటే ఆ గురుక మనకు తెలియదు, పక్క వాళ్ళకి తెలుస్తుంది. అవునా కదా? అలాంటి సమస్యలు పోవాలి. లంగ్స్ ప్రాబ్లం పోవాలి, ఆస్తమా, ఇవన్నీ డిస్టర్బెన్స్ పోవాలంటే ఇట్లాంటి కఠినమైన ప్రాణాయామాలు కూడా చేయాలి. కొంచెం శ్రద్ధ పెట్టి బాగా చేద్దాం. ఓకేనా అండి? నెక్స్ట్ ప్రాణాయామం శీతలి ప్రాణాయామం. శీతలి మీకు తెలిసిపోయింది. శీతలి అంటే కూలింగ్. ఆ చల్లదనాన్ని మన శరీరానికి అందించడమే శీతలి ప్రాణాయామం. ఈ శీతలి శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. నిద్ర పట్టకపోవడం ఉంటుంది కదా, ఆ సమస్యను అధిగమించి సరిగ్గా నిద్ర వస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. హై బీపీ సమస్యను దూరం చేస్తుంది. చాలా ఉపయోగాలు ఉంటాయి. ఆస్తమా, లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లో బీపీ ఉంటే ఈ ప్రాణాయామం చేయకండి. ఆస్తమా, లో బీపీ, లంగ్స్ సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఈ ప్రాణాయామం చేయొద్దు. మిగతా వాళ్ళు చేయాలి. ఇప్పటి వరకు అన్ని ప్రాణాయామం ముక్కుతోటి చేస్తాం. ఇది నోటితోటి చేయాలి. నోటి ద్వారా. ఒకసారి చూడండి, మా ఇద్దరిని చూడండి. చక్కగా కూర్చోవాలి. చేతులు 2 మోకాళ్ళ పైన. అయితే జ్ఞానముద్ర లేదా మోకాళ్ళను పట్టుకోవడం. బ్యాక్ బోన్ స్ట్రైట్. చూడాలి, చేయొద్దు. చూడాలి. నోటిని, నాలుక బయటకు తీయాలి. ఫోల్డ్ చేయాలి. కాలువలాగా ఫోల్డ్ చేయాలి.
ఆ మధ్యలో నుంచి ముక్కు ద్వారా వదిలేయాలి. నాలుక మధ్యలో నుంచి శ్వాస లోపలికి. ముక్కు ద్వారా వదిలేయాలి. కొంచెం సీరియస్ గా నవ్వొద్దు, నిదానంగా తీసుకోండి, మెల్లిగా వదలండి. ఓకే, రెడీ, ప్రిపేర్ అయి ఉండండి. శ్వాస తీసుకోండి అందరూ నాలుకల నుంచి. బ్రీత్ ఇన్, పొట్ట ఛాతి అంత ఎక్స్పాన్షన్. ముక్కు ద్వారా బ్రీత్ అవుట్. కళ్ళను మూసేయండి, శ్వాసను ఎక్స్పీరియన్స్ అవుతూ చేయాలి. బ్రీత్ ఇన్ నాలుక మధ్యలో నుంచి, ముక్కు ద్వారా బ్రీత్ అవుట్. వెంటనే నోటిని మూసేయాలి. మళ్ళీ బ్రీత్ ఇన్ నోటి ద్వారా, నాలుక బయటకు తీయాలి. భాస్కర్ రెడ్డి సార్, పివి భాస్కర్ రెడ్డి గారు, రైట్. ముక్కు ద్వారా బయటకు బ్రీత్ అవుట్. మళ్ళీ బ్రీత్ ఇన్ స్లోగా, ముక్కు ద్వారా బ్రీత్ అవుట్. అగైన్ బ్రీత్ ఇన్. స్వప్న మేడం చేయండి, ముక్కు ద్వారా బ్రీత్ అవుట్. అగైన్ బ్రీత్ ఇన్, ముక్కు ద్వారా బ్రీత్ అవుట్. రిలాక్స్, విశ్రాంతి. ఏమవుతుంది, చల్లని గాలి లోపలికి వెళ్ళింది, ముక్కు ద్వారా వేడి శ్వాస బయటకు పోయింది. ఇలా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు డే బై డే ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఫ్రిడ్జ్ వాటర్ అవసరం లేదు, ఏసీలు మనకు అవసరం లేదు. న్యాచురల్ గా బయట నుంచి వస్తున్నటువంటి వేడిని అంతా కూడా తట్టుకోగలుగుతాం. చల్లదనం అనేది మనకు వస్తుంది. నోటిలో ఉండేటువంటి బ్యాడ్ స్మెల్, ఇలాంటి ఇబ్బందులు దూరం అవుతాయి. మంచి నిద్ర, ప్రశాంతంగా ఉండగలుగుతాం. హై బీపీని కంట్రోల్ చేయగలుగుతాం. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అలా అన్ని విధాలుగా ఈ ప్రాణాయామం మనకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇంకా మిగతా ప్రాణాయామాలు రేపు ప్రయత్నం చేద్దాం. అయితే ఇవన్నీ మీరు గమనిస్తే ఒక్కసారి చూడండి, దేనిపైన ఆధారపడి ఉంది ప్రాణాయామం అంతా? శ్వాస తీసుకోవడం. దాన్ని యోగాలో సంస్కృతంలో పూరకం అంటాం. పూరకం అంటే శ్వాస తీసుకోవడం. శ్వాస వదిలేయడం రేచకం అంటాం. అప్పుడప్పుడు మీకు తెలియకుండా శ్వాస లోపల ఆపుతున్నాం, హోల్డింగ్, బంధిస్తున్నాం. దానిని కుంభకము అంటాం. అంతర కుంభకం, శ్వాస లోపల ఆపేస్తే. వదిలేస్తున్నాం, దాన్ని బాహ్య కుంభకం అంటాం. శ్వాస తీసుకోవడానికి పూరకం, వదిలేస్తే రేచకం, లోపల ఉంటే కుంభకం. అంటే తీసుకోవడం, వదిలేయడం, ఆపడం, ఈ మూడింటిపైనే మొత్తం ప్రాణాయామం ఆధారపడి ఉంటుంది అని నేను చెప్పలేదు, పతంజలి మహర్షి గారు చెప్పారు. దీన్ని సిస్టమేటిక్ గా చేయాలి, చాలా సిస్టమేటిక్ గా చేయాలి. అందరు కూడా చాలా గమనిస్తున్నారు, చాలా థ్యాంక్ యూ, చాలా కోఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మరొక ప్రాణాయామం చేద్దాం, చేసి అటు నుంచి మెడిటేషన్ లోకి వెళ్దాం. ఓకేనండి. భ్రమరి ప్రాణాయామం. భ్రమరి అంటే హనీబీ, తేనెటీగ. నిన్న మనం చేసినాం, కొత్త వాళ్ళ కోసం మళ్ళీ అనేటువంటి సౌండ్, దాన్ని క్రియేట్ చేయాలి. శ్వాస బాగా తీసుకొని ముక్కు ద్వారా వదిలేయాలి. చెవులను కళ్ళను మూసేసి ఒక 3 రౌండ్స్ బాగా చేద్దాం. ఓకేనా అండి? రెడీ, 6 స్ట్రేట్. ఈ రోజే వచ్చిన వాళ్ళు ఉంటే చేయకండి, చూడండి ఒకసారి. కళ్ళను మూసేయండి, శ్వాస తీసుకోండి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అగైన్. రిలాక్స్. కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరవద్దు. భ్రమరి ప్రాణాయామం తర్వాత కళ్ళు మబ్బుగా కనిపిస్తే తెరవద్దు.
తల నుంచి మంచి వైబ్రేషన్స్ ఉత్పత్తి అవుతాయి, బీటా వేవ్స్ అంటాం. మన యొక్క మెదడును యాక్టివేట్ చేస్తుంది హైపోథాలమస్. మనకు తెలుసు మన యొక్క శరీరాన్ని, మనస్సును, అన్ని హార్మోన్స్ ను కంట్రోల్ చేస్తుంది. మన యొక్క ఉద్రేకాన్ని, ఆలోచనలను, ఇవన్నిటిని కూడా హైపోథాలమస్ గ్లాండ్ కంట్రోల్ చేస్తుంది. దాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఈ ప్రాణాయామం. నెమ్మదిగా 2 చేతులు కిందికి తీసుకోవాలి. భైరవ ముద్ర, ధ్యాన స్థితిలోకి వెళ్తున్నాం. ఎడమ చేతి దానిపైన కుడి చేతి. మెడిటేషన్ వెళ్లే ముందు ఒక 5-10 మినిట్స్ మెడిటేషన్ లో ఉంటాం కాబట్టి కాళ్ళు చేతులు ఏదన్నా కదిలించేది ఉంటే ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రీ కాళ్ళు చేతులు ఫ్రీ చేసుకోండి. లాంగ్ టైం ఉన్నాం కదా, ఫ్రీ. మన చుట్టూ టీవీ, దయచేసి టీవీ ఉండొద్దు, ఫ్యాన్ ఉండొద్దు, ఎలాంటి సౌండ్ ఉండొద్దు. ఇంట్లో చెప్పండి ఒక 10 మినిట్స్ నేను మెడిటేషన్ చేస్తున్నా, కొంచెం మౌనం పాటించమనండి. మనం ఎట్లయినా మౌనం ఉంటాం, వాళ్ళు కూడా మౌనం ఉండాలి. ఒక 10 మినిట్స్. ఎస్, రెడీ, ఫ్రీ. మళ్ళీ కాళ్ళు దగ్గరగా తెచ్చుకోండి, కూర్చోండి. ఒక కాలు పైన ఒకటి లేదా కాళ్ళు దగ్గర, మీకు ఎలా ఉంటారా సుఖాసనము, స్థిరం సుఖం ఆసనం అంటాం, అలా సుఖంగా ఉండాలి. భైరవ ముద్ర, ఎడమ చేతి దానిపైన కుడి చేతి, ఎడమ చేతి దానిపైన కుడి చేతి. గాలిలో ఉండొద్దు, ప్లేస్ లో పెట్టేసేయండి. బ్యాక్ బోన్ స్ట్రైట్, బ్యాక్ బోన్ స్ట్రైట్. నా ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళను మూసేయండి, కళ్ళను మూసేయండి. మన యొక్క తల, మెడ, వెన్నుముక ఇవన్నీ కూడా చక్కగా స్ట్రైట్ లైన్. బాడీ అంతా కూడా లూజ్ గా, ఫ్రీగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్ గా, బ్యాక్ బోన్ రిలాక్స్ గా, లెగ్స్ మొత్తం రిలాక్స్ గా. ఎక్కడ టైట్ స్టిఫ్నెస్ ఉండొద్దు. కీప్ ఇట్ లూజ్ అండ్ ఫ్రీ. కళ్ళను మామూలుగా మూసేయండి, సాధారణంగా మూసేయండి. కళ్ళను టైట్ చేయొద్దు. మన ఫేస్ మజిల్స్ అంతా రిలాక్స్ గా ఉండాలి. ఇలా మెడిటేషన్ చేసే ముందు శరీరానికి కావలసిన నెసెసరీ ప్రిపరేషన్ చేసేయాలి. మళ్ళీ మెడిటేషన్ అయిపోయేంత వరకు మన శరీరాన్ని కదిలించొద్దు. చలే వతే చలే చిత్తం అంటాం. అంటే వతే అంటే శరీరం, శరీరం కదులుతుంది అంటే మనస్సు కూడా కదులుతుంది, మనస్సులో ఆలోచనలు వస్తుంది. నిశ్చలే వతే, నిశ్చలం చిత్తం అంటాం. శరీరాన్ని నిశ్చలంగా ఉంటే మనస్సును కూడా చిత్తంగా ఉంచవచ్చు, కదలకుండా ఉంచవచ్చు. కాబట్టి శరీరం పైన దృష్టి పెట్టి కదలకుండా ఉండండి. మన మనస్సుకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి, నేను మెడిటేషన్ చేయబోతున్నాను, సో నేను కదలకుండా ఉంటాను. చాలా ఆసక్తిని పెంచుకోండి, పాజిటివ్ గా ఉండండి. ఇప్పుడు నిదానంగా మన యొక్క మనస్సు పైన దృష్టి పెట్టండి. మనస్సు అంటే ఏంది? అనేక ఆలోచనలు మనసులోకి వస్తున్నాయి. కళ్ళను మూసేసినాం, చెవులను మూసేసినాం, కదలకుండా ఉండం. అయినప్పటికీ మనస్సులో ఆలోచనలు రావడాన్ని గమనించండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ థాట్స్. వాట్ ఈస్ గోయింగ్ ఇన్ యువర్ మైండ్? ఏం జరుగుతుంది మనస్సులో, ఏం జరుగుతుంది? మనస్సు పైన అనేక విషయాలు ప్రభావితమై ఉంటాయి. మనం చేసేటువంటి పనులు, రేపు చేయాల్సినవి, నిన్నటి వరకు చేసినవి, ఇలా ఎన్నో ఆలోచనలు, కుటుంబము, చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, ఎన్నో ఆలోచనలు మనసులోకి వస్తూ ఉంటాయి. టెన్షన్ పడొద్దు. సిట్ ఈజీలీ, చాలా రిలాక్స్ గా ఉండండి. జస్ట్ టీవీని చూసేటప్పుడు ఆడియన్స్ గా చూస్తాం మనం, అలానే వాచ్ చేయండి. ఆ ఆలోచనలన్నింటినీ గమనించండి. వాచ్. మెల్లిగా ఒక్కొక్క ఆలోచనను మనసులో నుంచి బయటకు పంపిస్తుండాలి, కట్ చేయాలి, తొలగిస్తూ ఉండాలి. ఆలోచన వెనుక పరిగెత్తొద్దు. మొదట్లో ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయి, ఒక ప్రవాహం లాగా ఆలోచనలు వస్తాయి. కొంచెం ప్రయత్నం చేస్తే ఒక్కొక్కటి తగ్గిపోతూ ఉంటాయి, కట్ చేయండి. ఒక బంతిని పైకి ఎగరేసినాం స్పీడ్ గా, బంతి నేలపైన పడ్డది, ఒకేసారి బంతి ఆగదు కదా, కొంత టైం పడుతుంది. మనస్సు కూడా అంతే, ఒకేసారి ధ్యానంలోకి వెళ్ళి స్టేబుల్ గా ఉండదు.
అలా మనసులో ఆలోచనలు ఒక్కొక్కటి తగ్గించండి. అప్పుడు మనస్సు తేలికవుతుంది. మనస్సు తేలికవడాన్ని గమనించండి. మన యొక్క ఆలోచనలు సముద్రం యొక్క అలలు లాగా ఉంటాయి. ఎక్కువ ఆలోచనలు ఉంటే సముద్రం యొక్క అలలు లాగా, కోపం, ఆవేశం ఇవన్నీ కూడా ఉంటాయి. ఎలా ఉండాలి? సరస్సు లాగా ఉండాలి, అంటే నిశ్చలంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? సరస్సును చూడండి, నిశ్చలంగా ఉంటే పైనుంచి గమనిస్తున్నాం మనం సరస్సును. ఆ యొక్క వాటర్ బ్యూటీ కనిపిస్తుంది, లోపల ఉన్నటువంటి రియాలిటీ, ఆ బ్యూటీ అంతా కూడా గమనించగలుగుతాం. మనస్సు కూడా అంతే. అప్పుడు నిదానంగా మన యాక్చువల్ మెడిటేషన్ లోకి వెళ్తాం. మన దృష్టిని అంతా శ్వాస వైపు మళ్లించండి. నెమ్మదిగా మన ముక్కు రంధ్రాల గుండా లోపలికి వెళ్తున్న శ్వాస, న్యాచురల్ బ్రీత్ ముక్కు దగ్గర గమనించాలి. మెల్లిగా శ్వాస బయటకు వస్తుంది, గమనించండి. స్లో అండ్ డీప్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రీత్. శ్వాస లోపలికి వెళ్ళడాన్ని, శ్వాస బయటకు రావడాన్ని నిదానంగా గమనిస్తూ ఉండాలి. ఇతర ఆలోచనల పైన ఉండొద్దు. పూర్తిగా శ్వాసలో లీనమవ్వండి. స్లోలీ ప్రిపేర్ చేయండి. శ్వాస ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో కౌంట్ 1. శ్వాస ఎప్పుడైతే బయటకు వచ్చింది, ఫీల్ ద బ్రెత్, కౌంట్ 2. మళ్ళీ శ్వాస లోపలికి వెళ్ళింది, కౌంట్ 3. మళ్ళీ శ్వాస బయటకు వచ్చింది, కౌంట్ 4. అలా మనొక మెడిటేషన్ శ్వాసకి కౌంట్ యాడ్ చేయండి, నంబర్స్ యాడ్ చేయండి. ఇంకా కొంచెం ఆసక్తిగా చేయగలుగుతాం. అలా నీ శ్వాస స్పీడ్ గా తీసుకోవద్దు. జస్ట్ న్యాచురల్ బ్రీత్, ఫాలో ద న్యాచురల్ బ్రీత్. మన శరీరం, మనస్సు పూర్తి విశ్రాంతి స్థితిలో ఉన్నాం. ఆ యొక్క శ్వాసను ఎంజాయ్ చేస్తున్నాం. ఎప్పుడైతే శ్వాస లోపలికి వెళ్తుందో పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థాట్స్, మంచి ఆక్సిజన్, హ్యాపీనెస్, మంచి హెల్త్, రెసిస్టెన్స్ పవర్, వీటన్నిటి లోపలికి డెవలప్ చేస్తున్నాం. ఎప్పుడైతే శ్వాస బయటకు వెళ్తుందో కోపాన్ని, టెన్షన్స్, ఒత్తిడి, ఆవేశం, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎనర్జీ, మన వీక్నెస్, బలహీనతలు అన్నిటిని బయటకు పంపిస్తున్నాం. అలా మనస్సునంతా ప్రభావితం చేస్తూ ధ్యానంలో కొద్ది సమయం కొనసాగించండి. ఇంకా కొద్ది సమయం ఆ యొక్క ధ్యానాన్ని కొనసాగించండి. మెల్లిగా దృష్టి మళ్ళీ శ్వాస పైకి. మధ్యలో మనకు తెలియకుండా శూన్య స్థితి, ఏ స్టేట్ లేకుండా వెళ్తుంది. చాలా కామ్గా అయిపోతుంది మైండ్ అంతా కూడా. మెల్లిగా దృష్టి శ్వాస పైకి మళ్లించండి. అక్కడి నుంచి మన యొక్క శరీరాన్ని గమనించండి. తల, చేతులు, కాళ్ళు, ఫేస్, ఇదంతా కూడా స్లోగా బయటకు వద్దాం. మెల్లిగా 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 2 చేతులు రబ్ చేయడం. మెల్లిగా 2 చేతులు రబ్ చేయండి. ఆ యొక్క చేతులను మన యొక్క కళ్ళపైన ఉంచాలి. ముందుగా మీ చేతులను చూస్తూ నెమ్మదిగా రిలాక్స్, విశ్రాంతి, విశ్రాంతి, రిలాక్స్, రిలాక్స్. ఓకే, ఇలా మెడిటేషన్ చేస్తాం. మెడిటేషన్ లో చాలా రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక విధంగా నేర్పుతుంది. స్టాండర్డ్ మెడిటేషన్ మాత్రం మన యొక్క శ్వాసను గమనించడమే. ఎందుకంటే మన శ్వాస యొక్క రిథం తెలుసుకున్న వాళ్ళు ఈజీగా అన్నిటిని కూడా తెలుసుకోగలుగుతారు. మన లైఫ్ నంతా కూడా సెట్ చేసుకోగలుగుతారు. అలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనండి. నౌ రెడీ ఫర్ క్లోజింగ్ ప్రేయర్. క్లోజింగ్ ప్రేయర్ చేస్తాం. ఆ తర్వాత అవసరం క్లోజింగ్ ప్రేయర్ చేద్దాం. తర్వాత నేను చెప్తాను. సిట్ స్ట్రైట్.
నమస్కార స్థితి ఫాలో అవ్వండి, మనసులో ఉచ్చరించండి. కళ్ళను మూసివేయడం, శ్వాస తీసుకోవాలి. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम శాంతి శాంతి శాంతి. ఇప్పుడు రెండు చేతులు వెన్నుముక పైన బ్యాక్ సైడ్, మెల్లిగా తల భాగాన్ని ముందు వైపుకు. యోగా ప్రాణాం, గురు ప్రాణాం అంటాం. మన తల్లిదండ్రులకు, భరతమాతకు, భూమాతకు, అందరికి, పెద్దవాళ్ళందరికీ నమస్కారం చేసుకుంటూ మెల్లిగా తల భాగాన్ని పైకెత్తాలి. ఎల్లప్పుడూ ఇలానే మనము, మన తోటి వాళ్ళు, మన కుటుంబం, సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మెల్లిగా కళ్ళని తెరుస్తూ ఉండాలి.